హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బనానా మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం 2 బనానాలు తీసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బనానాలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుందాం. చాలా హెల్తీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఒక గ్లాస్ తాగితే మనకి కడుపు నిండిపోతుంది, ఆకలి అన్న ఫీల్ కూడా ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇక్కడ 2 బనానాలు తీసుకొని ఈ విధంగా మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇందులో మిల్క్ని యాడ్ చేస్తున్నాను, ఒక గ్లాసు. అలాగే మీరు బాదం పప్పులు ఒక 4-5 ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే మిల్క్ ఒక గ్లాసు, అలాగే షుగర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. షుగర్ ఇష్టం లేని వాళ్ళు హనీ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా యాడ్ చేసి దీన్ని మెత్తగా మిక్సీకి పట్టేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా చక్కగా మిక్సీకి పట్టేసుకొని ఒక గ్లాస్ తీసుకొని ఇందులోకి చల్లగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అనేటువంటి మనకి బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోతుందండి. పైన గార్నిష్ కోసం కొద్దిగా బాదం పప్పుని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. మీరు డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకొని డ్రింక్ చేస్తే ఎంతో టేస్టీ బనానా మిల్క్ షేక్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి.